యేసుక్రీస్తు కంటారెడ్డి శ్రీవారెడ్డి అనాసు ఏటూరి నల్లయ్య కైపాసు కొండవాడ ఆనంద్ పురాతు రాజ శ్రీనివాసరెడ్డి ఆర్ఎంపీ సర్వ సైన్యాధ్యక్షుడు గంగపూడి రాజు మహామంత్రి చింతపల్లి మనోహర్ జోషి దండ్రాతు గోచుపాత రత్నబాబు యేసు శిష్యులు పేతురు చింతపల్లి శ్రీను యాకోబు పేరుకోట అమర్బాబు యోహాను తుల్లు మరీదాస్ యోగా ఇస్కరియతు దాసరి చిట్టిబాబు మరేతల్లి ఏడువ పద్మ సలోమి ఏడువ సంఘ మరియ మత్తలేన మేకల శిరీష గురేనికమ్మ సుండేటి స్వప్న సిరేనియా సిమోనరు సుమా రాజశేఖర రెడ్డి నికోదేము తుపాకు అజిత్ జోజేపు సిద్ధ అఖిలేష్ పరప్ప వందవల్లి భాస్కర్ రక్షక మండలు గోపి జైపాల్ రెడ్డి నీలగిరి ఓంకార్ కొండపాపు కిషోర్ శేఖ్ శ్రీను చెలికాని అవినాష్ మర్రి కిరణ్ బాబు ఎరుసలేమి శ్రీలు లంగా శ్యామరాజ్ కొంపర్ల సునీత వేమవరపు రత్నకుమారి చింతపల్లి అరుణ కర్ణపూడి శౌరీలు కొన్నూరి సాగసుడ చింతపల్లి అనూష సాంకేతిక సహకారం కంజ మహేశ్వరాజ రెడ్డి గారు ముర్రి కిరణ్ కుమార్ ఆర్థిక సహాయ అందించే దాతలు రేవుగంట మరియ జోసఫ్ వారి కుటుంబం మేకప్ శ్యామ్ సత్రపల్లి ఆర్కెస్ట్రా బసవయ్య చిన్ని స్టేజీ నిర్మాణ సహాయదాతలు గోపంతం రెడ్డి సౌండ్ సిస్టమ్ రాజశేఖర్ సావచూరు. ఇప్పుడు ముందుగా గురుశ్రీ ఫాదర్ పుట్టి అంతోన్ రాజు గారు ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు. తర్వాత నాట్య పరిచయం. ప్రైజ్ ద లార్డ్. అందరూ చెప్పండి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రే బిడ్డలారా, ఈరోజు జరిగే పరిశుద్ధ స్లీవ మార్గం మనందరం భక్తియుతముగా గుడ్ ఫ్రైడే రోజున జరుపుకుందాం. యేసుక్రీస్తు మరణించిన రోజు, దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క స్లీవ మార్గాన్ని మనం ప్రార్థించుకుందాం. మరి వీళ్ళు మన యువతి యువకులు ఎంతో కష్టపడ్డారు. దీని నిమిత్తం అల్లం బాలశరెడ్డి మాస్టర్ గారు, గంజి సుధాకర్, గోపు అంతోన్ రెడ్డి, మరి బాలయేసు నాట్య మండలి వాళ్ళు అనేక మంది కష్టపడ్డారు. ఈ సందర్భంలో వీరందరికీ ఒకసారి చప్పట్లతో అభినందనలు తెలియచేద్దాం. ఈరోజు జరిగే సాంగ్యాలలో ప్రధాన యాజకులు మన ఫాదర్ రెవరెండ్ ఫాదర్ ఏరువల్ ఊదుమారెడ్డి. మరి గుంటూరు నుండి ఎన్ని పనులున్నా కూడా ఈరోజు గుడ్ ఫ్రైడే సాంగ్యాలను నడిపించడానికి, మనందరి కోసం ప్రార్థించడానికి వచ్చినటువంటి మన ఏరువల్ ఊదుమారెడ్డి ఫాదర్ గారిని ప్రత్యేకంగా మీ అందరి తరఫున, మా తరఫున ఆహ్వానిస్తూ ఉన్నా. ఒకసారి గట్టిగా ఆహ్వాన పలుకులు పలుకుదాం. థ్యాంక్ యూ, వెల్కమ్ అన్నా. అందరికీ ఈ స్లీవ మార్గానికి ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాం.
అందరం భక్తియుతంగా పాల్గొందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తి గలవు నిత్య సర్వేశ్వర ప్రభువా, మీరు మమ్మ ఎంతగానో ప్రేమించి ఉన్నారు. మీ కుమారుడైన యేసుక్రీస్తు భగవానుని మా అందరికీ లోకరక్షకుడుగా ఇచ్చారు. క్రీస్తు భగవానుడు శిలువపై మరణించి ఉత్థానుడై మా అందరికీ రక్షణాన్ని ప్రసాదించాడు. ఓ దేవా, ఈరోజు పవిత్ర శుక్రవారం రోజున మీ కుమారుడైన క్రీస్తు యొక్క శిలువ మార్గాన్ని, ఆయన మరణాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మరి దానిని ప్రత్యేకముగా ఒక నాటక రూపములో దీనిని వీళ్ళు ప్రదర్శించబోతూ ఉన్నారు. దీని నిమిత్తం అహర్నిశలు పనిచేసినటువంటి బాలశివుడి మాస్టర్ గారిని, గంజి సుధాకర్ను, మరి దీనిలో పాల్గొంటూ ఉన్నటువంటి నటీనటులను అందరినీ ఆశీర్వదించండి. ఈ బాలయేసు నాట్య మండలి వాళ్ళని, వీరందరినీ కూడా, నాటక మండలి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించు దేవా. మేకప్ వేసిన వాళ్ళను దీవించండి. సౌండ్ సిస్టమ్ వాళ్ళనందరినీ ఆశీర్వదించండి. మరి దీని నిమిత్తం సహాయ సహకారాలు అందించే ప్రతి ఒక్కరిని దీవించండి. మంచినీళ్ళు అందించు వారిని, మజ్జిగ అందించేటటువంటి అనిలను అందరినీ కూడా ఆశీర్వదించు దేవా. ముఖ్యముగా ఈ శిలువ మార్గంలో అనేక మంది మీ మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ శిలువ మార్గం చేయబోతూ ఉన్నారు. వీరందరినీ ఆశీర్వదించు. వీరి కుటుంబాలను దీవించు. మా తాళ్ళ చెరువు గ్రామాన్ని, విచారణను ఆశీర్వదించండి. మీరే ప్రతి ఇంటిలో, ప్రతి బిడ్డ జీవితంలో ఉండి అందరినీ ఆదుకోమని, మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ శిలువ మార్గంలో మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపి, యేసుక్రీస్తు పాటులలో ఆయన శిలువలో మరణములో భాగస్థులయ్యే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని, తల్లి మరియమాతలాగా మేము కూడా క్రీస్తు వెంట నడిచే భాగ్యాన్ని వసగమని, మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము స్వామి. పరలోకమందున మా యొక్క తండ్రి, ఈ నామము పూజింపబడునుగాక, ఈ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఉంది. మా పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన యందు ప్రవేశం కనుక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమె దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జయిసు ఆశీర్వదింపబడిన వారునే. ఉచిష్ట మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాట పాపాత్మైన మా కొరకు సమయమున ప్రార్థించండి. పితాపుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. బిడ్డలారా, పనులు నమస్కారం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. యేసు ప్రభువు పేతురు, యాకోబు, యోహానులను గెత్సమని తోటకు తీసుకుని వెళ్లి వారిని ప్రార్థన చేయమని చెప్పి తాను నేలపై సాగిలపడి తండ్రి దేవుని ప్రార్థించి, సాధ్యమైతే ఈ పాత్రను తన నుండి తొలగింపుము, అయినా నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్ము అని యేసు ప్రభు ప్రార్థించారు. యేసు ప్రభు ప్రార్థించేటప్పుడు రక్తము చెమట బిందువుల రూపములో నేలపై పడింది. పిలాతు, అనాసు, కైపాసు మరియు జనసమూహం యొక్క ఒత్తిడికి లొంగి బరబ్బాను విడిచిపెట్టి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు వారికి అప్పగించారు. వారు యేసును 39 కొరడా దెబ్బలతో హింసించి అవహేళన చేశారు. క్రీస్తు మరణము పాప పరిహార బలి ఆయను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనం. సైనికులు యేసు ప్రభువునకు ఊదారంగు వస్త్రం ధరింపచేసి ముళ్ళ కిరీటం అల్లి ఆయన తలపై పెట్టి మోది, యూదుల రాజా నీకు జయము అని పరిహసించారు. తరువాత శిలువ భారాన్ని యేసుపై మోపిరి. కపాల నామాంతరంగా గోల్గొత్తాను స్థలములో యేసును తీసుకొని పోయి సిలువ వేసిరి. యేసు మన పాపముల పరిహారార్థమై మరణించి మనలను రక్షించెను.
రమారమి మధ్యాహ్నం 3 గంటల సమయంలో తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికి తలవంచి మరణించెను. యేసు ప్రభువు ఈ లోకంలో మనిషోతారం ఎత్తి తండ్రి చిత్తానుసారం జీవించి శిలువ మరణం ద్వారా తన ఆత్మను తండ్రి దేవునికి సమర్పించి విశ్వ మానవాళికి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించారు. తాళచెరువు బాలయేసు దేవాలయం 75 వసంతాల ప్లాటినం జూబిలీ వేడుకలు నిర్వహించుకొనుచున్న ఈ శుభ సందర్భంలో మన పాపములకై మరణించి పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభు యొక్క దీవెనలు, ఆశీస్సులు మన దేవాలయం పైన, విచారణకర్తలు, సహాయక విచారణకర్తల పైన, మన కుటుంబాల పైన, మన బిడ్డల పైన దండిగా మెండుగా ఉండాలని, పైరు పంటలు ఫలించాలని, చిన్న బిడ్డలకు మంచి జ్ఞానం, మంచి భవిష్యత్తు లభించాలని జూబిలీ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు కావలసిన వాతావరణాన్ని, అందరి సహాయ సహకారాలు అందించాలని, మన జూబిలీ వేడుకలు ఘనంగా నిర్వహించబడాలని ఆ త్రియేక దేవుని ప్రార్థించుదాం. క్రీస్తు పాటుల చరిత్రను స్మరించుకుంటూ దీనివలన స్ఫూర్తి పొంది చైతన్యవంతులై భక్తి విశ్వాసాలు పెంపొందించే లక్ష్యంతో తద్వారా దేవుని మార్గాన్ని తెలుసుకుని దేవుని మార్గాన్ని అనుసరించడానికి ఈ శిలువ మార్గం తోడ్పడుతుందని ఆశిస్తూ క్రీస్తుపై కుట్ర, మరణ శిక్ష అనే చిన్న నాటికను ప్రదర్శించబోతున్నాం. మరి మాకు ఈ నాటికను ప్రదర్శించుటకు ముందుగా అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళు మన విచారణ గురువులు. మరి ఫాదర్ పుట్టి అంతోని రాజు గారు మమ్మల్ని ప్రతి అనునిత్యం మాకు వెన్నంటి ఉండి మాకు సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం చక్కగా నిర్వహించడానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి మన విచారణ గురువులు ఫాదర్ పుట్టి అంతోని రాజు గారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్ల ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేద్దాం. అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమంలో మరి గత 2-3 రోజులుగా పాల్గొని అనేక సూచనలు, సలహాలు చేసినటువంటి వాళ్ళు మన సహాయక విచారణకర్తలు శ్యామ్ కుమార్ ఫాదర్ గారు. మరి వారికి కూడా మమ్మల్ని ప్రోత్సహించి మరి ఈ యొక్క కార్యక్రమం చక్కగా రావటానికి అనునిత్యం మాకు తోడ్పడినందుకు మా అందరి తరపున వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మరి మన గ్రామ ముద్దుబిడ్డ వయల్మరెడ్డి గారు మరి గత సంవత్సరం కూడా మన యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు తిలకించి ఉన్నారు. మనల్ని ప్రోత్సహిస్తూ మన యొక్క ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొని మనందరి కోసం పూజా బలిని, ప్రార్థనా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన ముద్దుబిడ్డ ఫాదర్ లూద్మరెడ్డి గారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మరి మేము రోజు ప్రాక్టీస్ చేసుకోవటానికి మాకు అనుమతి ఇచ్చినటువంటి వాళ్ళు సిస్టర్ వినయ గారు, సిస్టర్ ఇసబెల్లా గారు, సిస్టర్ మంజు గారు. వారికి కూడా మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మాకు అనునిత్యం సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గంజి సుధాకర్ రెడ్డి, గోపు అంతోన్ రెడ్డి, అదేవిధంగా గోపు జైపాల్ రెడ్డి ప్రతిరోజు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా అందరి కోసం శ్రమించినటువంటి వీళ్ళందరికీ కూడా మా అందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత మా వెనుక ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మన గుడి పెద్దలు, వాళ్ళు కూడా అనునిత్యం మా యొక్క కార్యక్రమాన్ని మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి మా కోసం ప్రార్థన చేసినందుకు మీకు, గుడి పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యొక్క ఆర్కెస్ట్రా అందించినటువంటి ఆర్కెస్ట్రా మేకప్ వీళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.
మరి కార్యక్రమం సుమారుగా 1 గంట ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోవలసిందిగా కోరుచున్నాను. కనీసం గంట ఉంటుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుచున్నాను. అభివాదములు మామాజీ. మీరాక మాకు సంతోషముగా ఉన్నది. మీరాకకి మేము ఎదురు చూస్తున్నాము. ఆచార్య, మనము ఏమి చేద్దాము? ఈ క్రీస్తు అనబడే యేసు అనేక అద్భుతాలను చేయించలేదు. ఆ క్రీస్తుని మనం విడిచిపెట్టవచ్చు. ఈ ప్రజలు అతనిని విశ్వసించగలరు. అవును మా లోకమంటే నాశనమగుడు కంటే ప్రజల కొరకు ఒక వ్యక్తి మరణించడం మేలు కదా. ఈ ప్రజలు అతనిని విశ్వసించినచో అప్పుడు రోమియోలో వచ్చి మన దేవాలయాన్ని, మన జాతిని, రెండింటిని నాశనం చేసేదారు. అవును మామ, నువ్వు చెప్పినది నిజమే. క్రీస్తు అనబడే యేసు మనకు వ్యతిరేకముగా అనేక కార్యములు చేయుచున్నాడు. విశ్రాంతి దినమున పక్షవాత రోగిని స్వస్థత పరిచాడు. విశ్రాంతి దినము మనకు చాలా పవిత్ర దినము. అవునల్లుడు, మన పూర్వీకుల ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు. మన పూర్వుల ఆచార్య వ్యవహారాలను తప్పుద్రవ పట్టించాడు. అవును మామ, మన అనుచరులు పరలోకము నుండి ఒక గురుతును చూపమని అడిగినప్పుడు వారిని విశ్వాసహీనులుగా పరిగణించి అవమానపరిచాడు. అంతేకాదలుడు, మనలను సొన్నం కొట్టిన సమాధులని యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టి దానిని మూడు రోజులలో తిరిగి నిర్మిస్తానని ప్రజలు పలుకుతూ దైవ కుమారులని దైవ దూషణ చేయించున్నారు. అల్లుడు, అవును మామ, మన ప్రధాన అర్చకులు పెద్దలు వచ్చి ఏ అధికారముతో నీవు ఈ పనులు చేయుచున్నావు, నీకు ఈ అధికారం ఇచ్చినది ఎవరు అని అడిగినప్పుడు
వారిని ఏ అధికారముతో నేను ఈ పనులు చేస్తున్నానో నీకు చెప్పనక్కర్లేదని వారిని ధిక్కరించాడు. నల్లుడు యేసు బోధించిన బోధనలన్నీ మనల్ని గురించే. ఆయన బోధనలు మనకు అడ్డంకిగా ఉన్నాయి. చక్రవర్తికి సుంకం చెల్లించమని అడిగినప్పుడు మన అనుచరులను నయవంచకులుగా పరిగణించాడు. అవును మామ, మనము పరలోక ద్వారములు మూసివేస్తున్నామని, వితంతువుల ఇండ్లను దోచుకుంటున్నామని, అన్యులను మత మార్పిడి చేస్తున్నామని, మనలను మన జాతిని అందులతోనూ అవివేకులతోనూ మోసగాలతోనూ సర్వ సంతానముతోనూ పోల్చుతున్నాడు. ధర్మశాస్త్రంలోనే అతి ప్రధానమైన న్యాయమును, కృపను, సత్యసంధతను మనం నిర్లక్ష్యం చేస్తున్నామని అంతరంగమును పూర్తిగా దౌర్జన్యంతోనూ దురాశతో నిండి ఉన్నాయని, మరియు మనలను సున్నం కొట్టిన సహమాదులని బయటికి అందముగా లోపల దుర్గంధంతో నిండి ఉన్నామని యేసు ఈ ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నాడు. అల్లుడు నిజమే మామ, పరిచయులు యూదులు ప్రవక్తలను చంపించినట్లును, వారికి సమాజం నిర్మించినట్లును, ప్రవక్తలను, జ్ఞానులను, ధర్మశాస్త్ర బోధకులను హత్య చేయించినట్లును, వారిని పట్టి బంధించినట్లును, కొరడాలతో కొట్టించినట్లును, తన ఉపన్యాసాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయుచున్నాడు. పరిత్యాగ పత్రం ఇచ్చి వారికి విడాకులు ఇవ్వవచ్చు అని మోసే ధర్మశాస్త్రం మనకు చెబుతుంది. విడాకులు ఇచ్చుట ధర్మబద్ధం కాదు అని యేసు ఈ ప్రజలను రెచ్చగొడుతున్నాడు. అల్లుడు అవును బావా, వ్యభిచార కారణము తప్ప తన భార్యను విడనాడి మరొకరిని వివాహమాడువాడు వ్యభిచారం చేసినట్లేనని యేసు మన ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఏ అధికారంతో నీవు ఈ పనులు చేర్చినావు? నీకు అధికారం ఇచ్చినది ఎవరు అని మన ప్రధాన అర్చకులు పెద్దలు అడిగినప్పుడు నేను ఏ అధికారముతో ఈ పనులు చేయించినాను నీకు చెప్పనక్కర్లేదు అని మన ప్రధాన అర్చకులను ధిక్కరించాడు. అల్లుడు నిజమే మావా, ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు వారిని గురించి ఉపన్యాసాలు ఇస్తారే కానీ ఆచరించాలని, ప్రవక్తలను ప్రజలపై సాధించాని భారాన్ని మోపుతారని, వారికి సహాయపడరని యేసు తన
లేదు అని దేవాలయంలో బంగారంపై ఒట్టు పెట్టిన ఎడల దానికి కట్టుబడి ఉండాలని మనం బోధిస్తున్నట్లు యేసు ఈ ప్రజలను సముద్రం పట్టిస్తున్నారు. అల్లుడు మనము ప్రవక్తలకు సమాధులను, నీతిమంతులకు స్మరణ చిహ్నాలను నిర్మిస్తున్నామని, ప్రవక్తలను, జ్ఞానులను, ధర్మశాస్త్ర బోధకులను హత్య చేస్తున్నామని ఈ ప్రజలలో మన వల్ల ద్వేషాన్ని పెంచుతున్నారు. అవునల్లుడు, పరిచయులు, ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు మన పూర్వీకుల సంప్రదాయం లెక్క చేయక మలిన హస్తాలతో భుజించుచున్నారే అని ఆ యేసుని ప్రశ్నించినప్పుడు మనలను కపట భక్తులుగా వర్ణించాడు. అల్లుడు అవును, మనము మానవులు ఏర్పరిచిన నియమాలను దైవ ప్రబోధాలుగా బోధిస్తున్నామని, దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమాలే పాటిస్తున్నామని యేసు మన ఆచారాలను తప్పుపడుతున్నారు. సంపుదామనుడు, మరి 2 రోజుల్లో పాస్కా పండుగ వస్తుంది కాబట్టి ఆ యేసుని దొంగ చాటుగా బంధించి అతనికి శిలువ శిక్ష వేస్తామనుడు. మన బాటలకు అడ్డు కలిగించుకున్నాం అల్లుడు. మన చేతులకు మట్టి అంటకుండా చాటు ద్వారా శిలువ మరణ శిక్ష వేయిస్తాం అల్లుడు. అవును, నువ్వు చెప్పినది నిజమే. కానీ పాస్కా పండుగ వచ్చుతున్నది. ఈ సమయంలో యేసును బంధించి చంపిన వేళ ఈ ప్రజలలో అలసలు వచ్చునేమో. అందుకే అల్లుడు, ఈ ప్రజలలో అతని ఎడల దైవ దూషణలు చేయించినాడని శాస్త్రం చెప్తాం. శిలువ మరణ శిక్ష వేయిద్దాం అల్లుడు. సరే మావా, అట్లయితే క్రీస్తు అనబడి యేసును పట్టించుటకు ఎవరు సహాయపడగలరు? అల్లుడు, అతని శిష్యులలో ఎవడో ఒకడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు ఉంటాడు. అల్లుడు, వాడిని పట్టుకుంటే మా పని శుభం అవుతుంది. అల్లుడు, అవును మావా, వారి శిష్యుల ఒకరిని మన వైపుకు త్రిప్పుకుని ఎడల మన పని సులభం అవుతుంది కదా. అవును అల్లుడు, ఈ ఆలోచన బాగుంది అల్లుడు. పెద్దలైన అనాసు కైపాచార్యులకు నమస్కారములు. నా పేరు యూదా ఇస్కారియోతు. నీవు ఆ క్రీస్తు అనుచరులు ఒకరివి కదా. నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? నీవు వచ్చిన పని ఏమి? అవును ఆచార్య, మీరు మా గురువు గారైన క్రీస్తుని బంధించే ఆలోచనలో ఉన్నారని తెలిసి
తెలిసింది. ఈ విషయంలో నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? వచ్చాడల్లుడు తిన్నింటి వాసాలకి వచ్చాడల్లుడు. అవును మావా, వెనకపోయిన తీగ కాలికి తగిలినట్లను మనము ఎవరి కోసమో వెతుకుతున్నామో ఆ వ్యక్తి మన చెందుకు రావడం మన అదృష్టం మావా. నీవు ఆ క్రీస్తు అనుచరులలో ఒకరివి కదా. నీ మాటలు నమ్మశక్యమేనా? నీవు మమ్ము మోసగిస్తే నీకు మరణమే శరణ్యం. ఆలోచించుకోసమే నేను మా గురువు గారిని మీకు అప్పగించు. మీరు నాకు ఏమిస్తారు? నేను కోరిన ధనము మీరు నాకు ఇచ్చేదరా? నీవు మాకు ఈ విషయములో సహాయపడిన మీ గురువు గారి వయసును అనుసరించి ఈ ఏడాదికి ఒక్క ఎండు నాణ్యము చొప్పున 30 ఎండు నాణ్యములు నీకు బహుమతిగా ఇచ్చడము నీకు సమ్మతమేనా? సమ్మతమే ఆచార్య. నేను మాట మీద నిలబడే వ్యక్తిని. ఈ రోజు మీ సేవకులను నాతో పంపుము. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుందునో అతనే క్రీస్తు అనబడే యేసు. ఈ రోజు మీ సేవకులను సిద్ధముగా ఉంచుడు. మన ఒప్పందం ప్రకారం నువ్వు అడిగిన 30 వెండి నాణ్యములు ఇవిగో. జాగ్రత్త సుమే. ఎవరక్కడ? బడులారా, మీరు ఇతని వెంబడి వెళ్ళి క్రీస్తు అనతడి యేసును బంధించి పిలాతు మందిరములకు తీసుకుని రమ్ము. అల్లుడు సంతోషం, అల్లుడు మహా సంతోషం. అల్లుడు ఆ క్రీస్తును బంధించే అవకాశం ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు అల్లుడు. అవును మావా, కలిసి వచ్చే వారికి నడిసి వచ్చే కొడుకు పుట్టడం అంటే ఇదే మావా. మనము ఎవరి కోసమే వెతుకుతున్నామో ఆ వ్యక్తి మన చెంతకు రావడం, మనతో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉంది మావా. చాలా చాలా సంతోషంగా ఉంది మావా. క్రీస్తు అనబడే యేసుకు శిలువ శిక్ష విధింపజేసి మన అడ్డు తొలగించుకుందాం మావా. మరి పిలాతుల మందిరంలో కలుద్దాం మావా. అల్లుడు
గెత్సెమని తోటలో తుది నిర్ణయము పెనుగులాటలు. నలుగుతున్న గింజవై పొందబోవు మరణమును మూదుగానే ఎరిగి నూనె తీయుగా నొగలు నలుగుతున్న గింజవై పొందబోవు మరణమును మూదుగానే ఎరిగి ఏకాంతములో ఏడుతో మోగుచుండే నీకుండే ఏకాంతములో ఏడుతో మోగుచుండే నీకుండే చెమట రక్త బిరుదుగా ఉండే గెత్సెమని తోటలో తుది నిర్ణయము పెనుగులాటలు. పేతురు, యాకోబు, యోహాను నేను ప్రార్థన చేసుకుని వచ్చే వరకు మీరిచ్చటనే కూర్చొని శోధనలకు గురి కాకుండా ప్రార్థన చేయుడు. అలాగే ప్రభు, మీరు వెళ్ళి ప్రార్థన చేసుకునుడు. మీ కొరకు మేము మేల్కొని ప్రార్థన చేసేదము. తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము. కాని నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక. పేతురు, యాకోబు, యోహాను, మీరు నిద్రించుచున్నారా? 1 గంట సేపైనా మేల్కొని ఉండలేకపోతిరా?
శరీర భారం వల్ల కళ్ళు మూతలు పడుతున్నాయి ప్రభు. మీరు సోదరులు గురి కాకుండాకై మేల్కొని ప్రార్థింపుడు. ఆత్మ ఆసక్తి కలిగి ఉండను, దేహము దుర్బలముగా ఉన్నది. అలాగే ప్రభు, మీరు వెళ్ళి ప్రార్థన చేసుకొనుడు, మేము మీ కొరకు ఇచ్చటనే ఉండి ప్రార్థన చేస్తాము. ఓ తండ్రి, నేను పానము చేసినానే తప్ప ఈ పాత్రము నా యొద్ద నుండి తొలగిపోవా సాధ్యము కాని ఎడల నీ నెరవేరనిమ్ము. పేతురు, యాకోబు, యోహాను, ఇదేమి మీరు నాతో 1 గంట అయినా మేల్కొని ఉండలేకపోతిరా? మీరు సోదరుల గురి కాకుండా మేల్కొని ప్రార్థింపుడు. అలాగే ప్రభు, మీ కొరకు మేల్కొని ప్రార్థన చేస్తాము. మీరు వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు. ఓ తండ్రి, నా ఆత్మ మరణ వేదనను అనుభవించుచున్నది. తండ్రి, నీ చిత్తమైనచో ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. కానీ నా అభిష్టము కాదు, నీ చిత్తమే నెరవేరును గాక. పేతురు, యాకోబు, యోహాను,
ఓకేనా? మీరు ఇంకనూ నిద్రించుచు విశ్రాంతిని తీసుకొనుచున్నారా? మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబోవు గడియ సమీపించినది. లెండు పోదాము రెండు, పట్టించువాడు సమీపంలోనే ఉన్నాడు. నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుందునో అతనే క్రీస్తు అనబడి యేసు. అతని పట్టి బంధించి మీ వెంట తీసుకుని పోండు. బోధకుడా, నీకు శుభము కలుగుగాక. స్నేహితుడా, నీవు వచ్చిన పని కానిమ్ము. పేతురు, కత్తిని తీసి వరలో వేయము. కత్తి ఎత్తిన వాడు కత్తితోనే మరణించును. నేను నా తండ్రిని ప్రార్థింపలేనంటివా? నేను ప్రార్థించిన ఈ క్షణమున ఆయన 12 తరముల కంటే ఎక్కువ మంది దూతలను పంపడా? అట్లయినా ఈ విధముగా జరగవలనని లేఖనములు ఇట్లు పరిపూర్ణమగును. దొంగను పట్టుకొనుటకు వచ్చినట్లు మీరు కత్తులతోనూ బుధియలతోనూ నన్ను పట్టుకొనుటకు వచ్చితిరేలా? ప్రతి దినము నేను దేవాలయంలో కూర్చుండి బోధించుచుంటిని కదా, మీరప్పుడు నన్ను పట్టుకొనలేదు. ఇది మీ గడియ అంధకార శక్తినై ఉన్నది. అభివాదములు మంత్రివర్య. బహుభరాత్ బహుభరాత్, రాజాది రాజా, రాజ మార్తాండ, న్యాయ కోవిదులు, రాష్ట్ర పాలకులు శ్రీ 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 పిలాతు గారు సభలోకి వేచేస్తున్నారు. జయ హో జయ హో జయ హో. మహాచార్యులకు నమస్కారములు, అభివాదములు మహాపాలక, శుభాభివందనములు. ధన్యవాదములు అనాచార్య కైఫాచార్యుల గారికి.
మంత్రివర్య, మన రాజ్యంలోని విశేషములేవి? మన రాజ్యంలో ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు? మహారాజా, తమరి పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉన్నది. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. తమరి పాలన గురించి వేదాల్లో కొనివాడి పడుతున్నది మహారాజా. ఆనందం, మహానందం. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండటం కంటే మనకు కావలసినది ఏమన్నది? మన పాలనలో న్యాయం, ధర్మం 4 పాదాలపై నడుస్తున్నది మంత్రివర్య. అవును మహారాజా, తమరి పాలనలో రాజ్యంలో సకాలంలో వర్షాలు పడుతున్నాయి, రైతులకి మంచి పంటలు పండుతున్నాయి, అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో, భోగ వైభవాలతో, శాంతి సౌభాగ్యాలతో, సిరి సంపదలతో వర్తిల్లుతున్నారు మహారాజా. అవును మహామంత్రి, ఈ రోజు మన న్యాయస్థానంకు ఎవరైనా వచ్చి ఉన్నారా? మనమిచ్చే తీర్పుల పట్ల ప్రజలకు మన మీద నమ్మకం, గౌరవం, విశ్వాసం పెంచుకుంటారు. అవును మహారాజా, ఈరోజు ఇక్కడికి తీర్పు కొరకు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఉన్నారు. ఆ వ్యక్తి దైవదూషణ చేస్తున్నారనే నెపంతో ఇక్కడికి తీసుకొచ్చి ఉన్నారు. ఆ వ్యక్తి యువతుల రాజులను చెప్పుకొని వచ్చినాడు మహారాజా. అతనిని సభలో ప్రవేశపెట్టాడు సర్వసైన్యాధ్యక్ష. అతనిని వెంటనే న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టము. నీవు యూదుల రాజువా? నీవు అన్నట్లే. ఇతడు చేసిన నేరమేమి? మత కర్మములు బహిరంగంగా చేస్తున్నామని మేము మత కర్మములు బహిరంగంగా చేస్తున్నామని ప్రార్థనా మందిరాలలో, వీధులలో ఈ ప్రజల మండల కోసం నిలబడి ప్రార్థనలు చేస్తున్నామని మమ్మలను నీచంగా మాట్లాడాడు. మేము ఉపవాసములు చేసేటప్పుడు కపట వేషధారుల వలె విచారంతో ఉంటామని, ప్రజలు చూసేటట్లు ఉపవాసాలు చేస్తామని మా ఉపవాస క్రియలను అపహాస్యం చేశారు. ఇదిగో ఈ
చేయుచున్నారు. విశ్రాంతి దినమున పంట పొలములలో వెన్నును తుంచి తిన్నప్పుడు వీరు మోసే ధర్మశాస్త్రాన్ని చట్టాన్ని ధిక్కరించారు. ఇతరు పరిచయులను సతుకయ్యలను పులిసిన పిండితో పోల్చాడు. వారిని అల్ప విశ్వాసులుగా సంబోధించాడు. మేము ప్రార్థనా మందిరాలలో ప్రధాన ఆసనములను ఇళ్ళలో అగ్రస్థానములు కోరుకుంటున్నామని ఈ ప్రజల వందనముల కొరకు తహతహలాడుతున్నామని మమ్మలను ఘోరంగా అవమానించాడు. మేము బలిపీఠంతో ఒట్టు పెట్టుకొని దానికి కట్టుబడి ఉండనవసరం లేదని బలిపీఠంపై ఉన్న నైవేద్యంతో ఒట్టు పెట్టుకొని దానికి కట్టుబడి ఉండాలని ప్రచారం చేస్తున్నట్లు మమ్మలను అందులతోనూ అవివేకులతోనూ పోల్చుతున్నాడు. మమ్మలను హంతకులతోనూ దోపిడీదారులతోనూ వ్యభిచారులతోనూ కపటం భక్తులతోనూ పోల్చుతున్నాడు. ఇతడు యెరూషలేము దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయాలు చేసే వారిని అక్కడి నుండి నిలగొట్టాడు. ఉల్లుకలు మార్చే వారి బల్లలను, పావురాలు అమ్మే వారి బయటలను పడతోశాడు. వారిపై చేయి చేసుకున్నాడు. మేము నానాలపు తాళపు చెవులను బిగించి దాని తాళపు చెవులను మా స్వాధీనంలో ఉంచుకొని ఉన్నామని ఈ ప్రజలను జ్ఞానాలపు ద్వారంలో ప్రవేశించకుండా అడ్డుకుంటున్నామని మమ్మలను అవమానంగా మాట్లాడాడు. ఈ ప్రజలు ఈ యెరూషలేము దేవాలయమును దాని ఔన్నత్యమును ప్రస్తావించేటప్పుడు రాతిపై రాయి నిలువని కాలం వస్తుందని, అంతయు నాశనం అవుతుందని శపిస్తున్నాడు. మన పూర్వీకులు యెరూషలేము దేవాలయాన్ని నిర్మించుటకు 40 సంవత్సరాల కాలం పట్టినది. కానీ ఇతడు యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టి దానిని 3 రోజులలో తిరిగి నిర్మిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. వితంతువుల ఇండ్లను దోచుకుంటున్నామని, ఇతరులను మత మార్పిడి చేయుచున్నామని మమ్మలను అందులతోనూ అవివేకులతోనూ మోసగాళ్లతోనూ పోల్చుతున్నాడు. నీపై మోపబడిన నేరములకు నీవు ఏమి సమాధానం ఇచ్చదువు? వీరు నీపై ఎన్ని నేరములు మోపుతుంటారో చూసితివా? ఇతడు ప్రజలలో తిరుగుబాటును లేవదీయచ్చు చక్రవర్తికి పన్ను కట్టుటను నిరాకరించి తనకు తానే క్రీస్తు రాజులని చెప్పుకొనుచుండగా మేము స్వయముగా ఇంటిని. నీవు క్రీస్తు రాజు అయిన సో నాతో చెప్పుము. మీతో చెప్పినను మీరు నన్ను విశ్వసింపరు, నేను మిమ్ము ప్రశ్నించినను మీరు సమాధానం చెప్పరు. కానీ ఇప్పటి నుండి మనుష్య కుమారుడు సర్వశక్తి సంపన్నుడైన
దేవుని కుడి పక్కన కూర్చొని ఉండును. ఇక మాకు సాక్షులతో పని ఏమి? ఇతడు దైవ దూషణ చేయించుండగా మీరే స్వయంగా ఇని ఉంటుంది కదా, మీ ఉద్దేశం ఏమి? నీవు దైవ కుమారుడువా, యూదుల రాజువా? నీవే స్వయముగా ఈ మాట అడుగుతున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో చెప్పిరా? నేను యూదుల రాజు అనుకున్నావా? నీ ప్రజలు, నీ ప్రధాన అర్చకులే నిన్ను నాకు అప్పగించదు. నీవు ఏమి చేసిదివి? యూదుల రాజువా? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమును చెందినది అయినచో నేను యూదుల చేతుల్లో పడకుండా నా అనుచరులు నా పక్షంలో పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఇతడు దైవ దూషణ చేయించుండగా మీరే నింటిరి కదా, మీ ఉద్దేశం ఏమి? ధర్మశాస్త్రంలోనే అతి ప్రధానమైన న్యాయమును, కృపను, సత్య సన్నతులను నిర్లక్ష్యం చేస్తున్నామని మా అంతరంగములు పూర్తిగా దౌర్జన్యంతో నిండి ఉన్నాయని, నీటి మధ్యలో నటిస్తున్నామని ఇతడు యూదియా నుండి గలిలియా నుండి యూదియా వరకు ఈ ప్రజలలో విప్లవం అవతీర్చున్నాడు. అవును న్యాయాధీశ, మేము ప్రవక్తలను చంపించి వారికి సమాధులు నిర్మించినట్లును, వారిని ప్రార్థనా మందిరాలలో గౌరవంతో కొట్టించినట్లును ఈ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వారిని తెరతో పట్టిస్తున్నాడు. నాకు ఈయన యందు ఏ దోషమో కనపడలేదు. ఇతను విడిచిపెట్టదము. ఇతనికి సిలువేయుడు. అట్లయినా పాస్కా పండుగ వస్తువులలో ఒక బందీని విడుదల చేసే ఆచారం కలదు. సర్వసైన్యాధ్యక్ష, చిత్తం ప్రభు. బరబ్బాను న్యాయపీఠం ముందు ప్రవేశపెట్టము. ప్రభు. పండుగలలో జనులు కోరిన వ్యక్తిని విడుదల చేసే అధికారము మా రాష్ట్ర పాలకులకు కలదు. వీరిలో ఎవరిని విడుదల చేయమందురు? క్రీస్తు అనబడే యేసున, బరబ్బాన? బరబ్బా ఒక ఖచ్చితంగా, బరబ్బానే విడుదల చేయడు. విడుదల చేయడు. అట్లయిన సో క్రీస్తు అనబడే రాజును నేను ఏమి చేయవలను? ఇతను యూదుల రాజా? ఇతడు దైవద్రోహి, ఇతడు రాజద్రోహి, ఇతడు దైవ కుమారుడని అబద్ధము చెప్పుచున్నాడు. తన రాజ్యము ఈ లోకము సంబంధమైనది కాదని బొంకుతున్నాడు. కళ్ళలాడి ప్రజలను పెడద్రోవ పట్టిస్తున్నాడు. ఇతడు ప్రజలను పెడదో పట్టిస్తున్నాడని ఇతనిని నా ఎత్తుకు తీసుకొని వచ్చిదిరి. నేను ఇతనిని మీ ఎదుట పరీక్షించదని, కానీ ఈయన యందు
నాకు ఏ దోషమో కనపడడం లేదు. కనుక ఇతననే కొరడాలతో కొట్టించి విడిచిపెట్టినము. ఇతని కాదు, బరబ్బనే విడుదల చేయుడు. ఇతడు దైవ కుమారుడు అని చెప్పుకొనుచున్నాడు. మా చట్టం ప్రకారం ఇతడు చావాల్సిందే. ఇతనికి సిలువ వేయుడు, ఇతనికి సిలువ వేయుడు. బరబ్బనే విడుదల చేయుడు. క్రీస్తు అనబడే యేసు ఏ నేరము చేయని వారి కానిచో నేను ఇతనిని మీ చేతులకు అప్పగించిన వారము కాదు. నాకు ఈయన యందు నీవు ఎక్కడి నుండి వచ్చిదివి? నాతో కూడా మాట్లాడవా? నీకు సిలువ వేయటకు సిలువ విడుదల చేయటకు నాకు అధికారం కలదు. పైనుండి అధికారం ఇవ్వబడినల్లా నీకు నాపై ఏ మాత్రం అధికారం ఉండదు కాదు. నన్ను నీ చేతికి అప్పగించిన వాడు ఎక్కువ పాపం కట్టుకొనుచున్నాడు. మీ రాజును విడుదల చేయమందురా? కైసర్ తప్ప మాకు మరొక రాజు లేడు. మీరు ఇతడిని విడిచిపెట్టిన ఎడల చక్రవర్తికి మిత్రుడు కాదు. తనకు తానే క్రీస్తు రాజులను చెప్పుకునే ఇతడు చక్రవర్తికి విరోధి. మహారాజా, ఇప్పుడే మహారాణి వారు తమరికి ఒక వర్తమానం పంపి ఉన్నారు. అతి వర్తమానం అతి జరువురని చెప్పి ఉన్నారు. మంత్రివర్య, మహారాణి గారు నాకు వర్తమానం పంపి ఉన్నారా? ఆ వర్తమానం ఏమిటో చదివి వినిపింపము. యేసుక్రీస్తు అనే వ్యక్తి నీతిమంతుడు. ఆ నీతిమంతుడి గురించి నేడు నేను కలలో మిగులు బాధపడుతుంది. ఆ నీతిమంతుని విషయంలో తమరు జోక్యం చేసుకునవలదని మహారాణి వారు వర్తమానం పంపి ఉన్నారు. మహారాజా, ఇతడు నిశ్చయముగా నీతిమంతుడు. ఈ నీతిమంతుని రక్త విషయమున నేను నిరపరాధిని. ఈ పాపము నా పైనను నా బిడ్డల పైనను పడకుండానట్లుగాక. మీ అభిష్టం ప్రకారమే ఇతనికి మరణ శిక్ష విధించుకున్నాడు. ఇతనికి మరణ శిక్ష విధించుట నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. అట్లయినా ఇతననే కోడాలతో కొట్టించి విడిచిపెట్టాడు. సర్వసైన్యాధ్యక్ష చిత్తం ప్రభు, బరబ్బాను విడుదల చేయుడు. అలాగే ప్రభు. అవునుమా, నువ్వు పథకం వేయడం అది ఫలించకపోవడమా సంతోషంగా ఉంది మావా. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. క్రీస్తు అనబడే యేసుకు
చూపించడం మన కళ్ళారా చూడాలి మావా. మరి పోదాం పద మావా, పదాలుడు. పరిశుద్ధ శిలువ మార్గము, పీఠమునకు ముందు జపము. నా రక్షకుడా, యూదులు మిమ్మను హత్య చేయుటకు తీసుకుపోయిన ఈ కఠిన మార్గమందు నా మీద గల పక్షం వలన మీరు అత్యంత ప్రేమతో నడుచుచురి. నేను ఎన్ని మారులు మిమ్ము ఎడబాసిపోతిని. ఇప్పుడైనను పరిపూర్ణాత్మతో మిమ్మల్ని ప్రేమించుచున్నాను. మీకు ద్రోహం చేసినందున నిండు మనస్తాపముగా ఉన్నాను. నా తప్పులను మన్నించండి. ఈ దుఃఖ మార్గమందు మిమ్మల్ని వెంబడించి వచ్చుటకు నాకు అనుగ్రహము దయచేయండి. నా మీద మీకు గల ప్రేమ కొరకు చావాలని కోరుచున్నాను. మీ ప్రేమతో మరణము పొందను ఆశించుచున్నాను. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పొందుపుడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. మాకు నేర్పివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశపడిన కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్ర మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. మా మీద దయగా ఉండండి స్వామి. దయచేసి గమనించండి, అందరూ ఆ పక్క ఈ పక్క ఉంటే మధ్యలో స్లో మార్గం ప్రారంభించడం జరుగుతుంది. ఒక్క నిమిషం. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, రెండోది రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్థలం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. దయచేసి ఒక్క నిమిషం వెయిట్ చేయండి. తాళ్ళు అవుతున్నారు.